వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. కావలి స్వర్ణకారుల నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి, ఎమ్మెల్యే కృష్ణారెడ్డికి ఘన స్వాగతం పలికిన స్వర్ణకారులు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి మాట్లాడుతూ, స్వర్ణకారుల సంఘం భవనానికి నా వంతు కృషి చేస్తానని, నా కోసం ఎన్నికల్లో శ్రమించిన వ్యక్తి నా శిష్యుడు హుస్సేన్ స్వర్ణకారుల సంఘానికి అధ్యక్షుడు కావడం సంతోషంగా ఉందని, ఇది పదవి కాదు, అలంకరణ కాదు, బాధ్యతగా తీసుకొని ముందుకు సాగాలని కమిటీ సభ్యులకు సూచిస్తున్నానని, చంద్రబాబు కృషితో కావలి పట్టణం కాస్మో సిటీగా అభివృద్ధి చెందబోతుందని, కావలి పట్టణంలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో 600 షాపుల నిర్మాణానికి శ్రీకారం చుట్టబోతున్నామని, ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ ముందు షాపుల నిర్మాణాలలో స్వర్ణకారులకు ప్రాధాన్యతను ఇవ్వబోతున్నామని తెలియజేశారు. కృష్ణారెడ్డి గారికి ఎమ్మెల్యే గారికి ఘనంగా పిలిచి కార్యక్రమం చేయాలని హుస్సేన్ గారు పట్టుబట్టి స్వర్ణకార సంఘానికి నూతన కమిటీగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాము. ఆ విశ్వకర్మ భగవానుడి సాక్షిగా మేము స్వర్ణకార కుటుంబాలకి అన్ని వేళలా అందుబాటులో ఉంటామని మనకు సాక్షిగా ప్రమాణ స్వీకారం మా శాసనసభ్యులు దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారి సమక్షంలో మీ అందరికీ అందుబాటులో ఉంటామని ప్రమాణ స్వీకారం చేస్తున్నాము. అందరూ గట్టిగా చప్పట్లుగా ఒకసారి అభినందించండి. నెల్లూరు జిల్లా కావలి పట్టణ స్వర్ణకార సంఘం అధ్యక్షుడిగా మీ పేరు చెప్పండి. మీ అందరూ కూడా తట్టుకోవడం, మీ పేర్లను మీ హోదా చదువుకోవడం. మరి నూతన అధ్యక్షుడు హుస్సేన్ గారు నాకు మా ఎమ్మెల్యే గారే కొండంత అన్న అని చెప్పి అన్నారు. ఆయనేమో ఇప్పుడు నాతో వచ్చినప్పుడు నాకు చాలా ఇష్టమైన వ్యక్తి, చాలా మంచి కార్యకర్త నాకని చెప్పి ఆయన చెప్పాడు. మీ ఇద్దరి సమక్షంలో భవిష్యత్తులో మన స్వర్ణకారుల కుటుంబాలకు ఇక్కడ కమ్యూనిటీ హాల్ కట్టించాలి, అలాగే బీసీలు లోన్ స్టార్ట్ అయినాయి, అవి కూడా సార్ ఎమ్మెల్యే గారు చెప్తారు. విశ్వకర్మ కౌన్సిల్ ఏదైనా స్టార్ట్ అయింది. గట్టిగా స్వర్ణకారుల సంఘం కావలిలో ఏర్పాటు చేసుకుని మీరందరూ కూడా నాకు అత్యంత సన్నిహితులు. నిన్నటి నా ఎలక్షన్లో తను రోజుకి దాదాపు 20 గంటలు వెచ్చించి నా గెలుపుకి బాగా కృషి చేసిన ఆత్మీయులు ఆయన్ని మీరందరూ కూడా అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి హుస్సేన్ యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వేణుగోపాల్ గారు, అదేవిధంగా స్టేజ్ మీద ఉన్నటువంటి అందరు పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజున ఈ కార్యవర్గ సభ్యులందరినీ కూడా అభినందిస్తూ, ఇది పదవి కాదు, అలంకరణ కాదు, బాధ్యత అనే పదవులకి నిర్వచనం తీసుకొని మీరందరూ మీ మీద పెట్టినటువంటి బాధ్యతను మీరు తప్పకుండా తీసుకుని నిర్వర్తించిన రోజే ఆ పదవికి వన్నె తెచ్చినట్టు ఉంది. పదవులు అందరికీ వస్తాయి, కొద్ది మంది మాత్రమే ఆ పదవిని రాణిస్తారు. కాబట్టి పదవి ఎంతమంది ఆప్యాయంగా గెలిపించి మిమ్మల్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారో దాన్ని వన్నె తెచ్చడం ఎప్పుడంటే దిగిపోయే రోజు మళ్ళీ మీకు సన్మానం చేయాలి. అది అసలు నిజమైన ఇది. ఇప్పుడు పదవి వచ్చే రోజులు అందరూ అభినందిస్తారు, బొకేలు ఇస్తారు, శాలువాలు ఇస్తారు. ఇది కాదు, దిగిపోయే రోజున కాదు. ఇటువంటి వ్యక్తి ఇంకో కొన్ని సంవత్సరాలు ఉంటే బాగుండని అనుకున్న రోజే ఆ పదవికి మీరు వన్నె తెచ్చినట్టు. కాబట్టి ఆ విధంగా మీరు వన్నె తేవాలని, మీ సమస్యలు చాలా ఉన్నాయి. గతంలో కూడా ఒకసారి వినడం కూడా జరిగింది. అందరూ కూడా ఈరోజు హ్యాండ్మేడ్ కనుమరుగైపోయి మిషన్ మేడ్తో వచ్చేటువంటి టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందుతున్న రోజుల్లో మీరు దీని మీదనే ఆధారపడి ఇది తప్ప వేరే వ్యాపారం చేయలేక మీరు చాలామంది ఇబ్బందులు పడుతున్నటువంటి విషయాన్ని కూడా గుర్తించడం జరిగింది. దీని మీదకి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా
హ్యాండ్మేడ్ మీద మన వేణుగోపాల్ గారికి బాగా దీని మీద అవగాహన ఉంది కాబట్టి దీని మీద ఒక నిర్ణయం కూడా తీసుకునే ఆలోచనలో కూడా ఉన్నారు. అయితే ఎంత అయినా కళ అనేది, ఆర్ట్ అనేది ఒక వరం. ఇది మీరు ఒక కులానికో, ఒక మతానికో, ఒక వర్గానికి కాదు. ఆర్ట్ అనేది మనసుకు సంబంధించింది. అటువంటి ఆర్ట్ని పులికిపుచ్చుకొని మీరందరూ కూడా దాన్ని, అంటే చాలా సెన్సిటివ్. పెద్ద వస్తువులు తయారు చేయడం చాలా ఈజీ, కానీ చిన్న వస్తువులు తయారు చేయడం చాలా కష్టం. అటువంటి మైక్రో లెవెల్లో ఉండేటువంటి దాన్ని మీరందరూ కూడా నైపుణ్యం పొంది దాన్ని వృత్తిగా మార్చుకొని, దాన్ని జీవనోపాధిగా మార్చుకొని ఈరోజు మీరు దాదాపు 16 లక్షల మంది, 1,62,000 మంది ఈరోజు దీని మీద ఆధారపడి పనిచేస్తున్నారంటే ఇది దినదిన అభివృద్ధి చెందేటువంటిది. ఎందుకంటే బంగారం అనేది అందరికి ఇష్టమైనటువంటిది. ఎవరైనా డబ్బులు దాచిపెట్టుకున్న దానికంటే కూడా బంగారం కొనిపెట్టుకుంటే ఇంట్లో అందరికీ ఒక ఉంటుంది. కాబట్టి ఒకప్పుడు ఆడవాళ్ళే బంగారం వేసుకునేవాళ్ళు, ఇప్పుడు మగవాళ్ళు ఆడవాళ్ళ కంటే ఎక్కువ వేసుకుంటున్నారు. కాబట్టి ఎప్పుడు డిమాండ్ ఉండేది బంగారం. కాబట్టి అటువంటి దాన్ని సెలెక్ట్ చేసుకున్న దానికి వీళ్ళందరినీ కూడా అభినందిస్తున్నా. ముఖ్యంగా ఈ కార్యవర్గ సభ్యులు మా వేణుగోపాల్ గారు కావలిలో కమ్యూనిటీ హాల్ అడగడం కూడా జరిగింది. తప్పకుండా నా వంతు కూడా మీకు అనుకుంటుంది. ఇంకా కావలిలో బంగారం అంగళ్ళు అంటే ఒకే సెంటర్గా ఒక గుత్తాధిపత్యంగా ఉంది. తొందరలోనే కావలి R&B గెస్ట్ హౌస్ పక్కన ఉన్నట్టు ఆర్టీసీ బస్ స్టాండ్ పక్కన ఉన్న R&B గెస్ట్ హౌస్లో 40 అడుగుల లోతు పెట్టి కాంప్లెక్స్ నేనే కావలి మున్సిపాలిటీ తరఫున ఓన్లీ అంటే ఇది భద్రతతో కూడుకుంది కాబట్టి మొన్నటి రోజునే కలెక్టర్ గారు నేను కూడా మాట్లాడుకోవడం జరిగింది. ఎంఆర్ ఆఫీసు, ఆర్డీఓ ఆఫీసు అంతా కూడా ఫ్రంట్న కలెక్టర్ గారు పర్మిషన్ ఇచ్చాడు. కావలి మున్సిపాలిటీ షాపులు కడుతుంది. ఎంఆర్ ఆఫీస్ స్టార్టింగ్ కాడి నుంచి ఆర్డీఓ ఆఫీస్ ఎండింగ్ వరకు కూడా మొత్తం కూడా షాపులు కట్టి మున్సిపాలిటీ ద్వారా రెంట్లకు ఇవ్వబోతున్నాం. అయితే ఆ రెంట్ల్లో అందరూ రకరకాల వ్యాపారస్తులకు ఇవ్వబోతున్నాం. కానీ బంగారంగళ్ళకు ఒక ప్రత్యేకత ఉండాలన్న ఆలోచనతో R&B గెస్ట్ హౌస్ దగ్గర ఉన్నటువంటి ప్రాంతాన్ని బంగారంగళ్ళ కోసం కేటాయించడం జరిగింది. మీరు అడిగితే కాదు, కావలి అభివృద్ధి చెందాలంటే అందరికి వ్యాపారాలు రావాలి. అందుకోసమే కావలిని సుందరీకరణంగా మార్చే క్రమంలో కావలిలో ఎక్కడైతే ప్రభుత్వ ఆఫీసులు ఉన్నాయో వాటి ముందన్నీ కూడా షాపులు కట్టి రెంట్కి ఇవ్వాలని ఆలోచన చేశాం. అదేవిధంగా జనతాపేటలో దాదాపు ఇట్స్ కాలేజీ, ఇటువైపున టెలికమ్యూనికేషన్, కోఆపరేటివ్ బ్యాంకు, ఎలక్ట్రిసిటీ ఉంటే అంతా ఎంకరేజ్మెంట్ జరిగిపోయి అన్యాక్రాంతి వైపు టౌన్కి అందంగా లేకుండా పోతుంటే ఈరోజు దాదాపు 350 షాపులు రోడ్డుకు 2 వైపులా కడుతున్నాం. దాంట్లో ఫ్రూట్స్ మార్కెట్, ఫ్లవర్ మార్కెట్, సెల్ ఫోన్లు, గార్మెంట్స్, టిఫిన్ స్టాల్స్, లేదంటే మెకానిక్ షెడ్స్, స్పేర్ పార్ట్స్ అంగడ్స్, ఇలా అన్ని రకాలుగా 10-20 షాపులు సముదాయంగా పెట్టే దాన్ని కూడా తొందరలోనే శంకుస్థాపన కూడా చేయబోతున్నాం. కొత్తగా షాపులు దాదాపు 600 షాపులు ప్రభుత్వ డబ్బులతో కట్టబోతున్నాం. ఇవన్నీ కూడా కావలి ప్రజలకే, బయట నియోజకవర్గ వ్యక్తులకు ఎవరికి రెంట్కి ఇచ్చేది లేదు. కావలి ప్రజలకే రెంట్కి ఇచ్చే విధంగా కూడా డిజైన్ చేయడం కూడా జరిగింది. అవి కూడా నెరవేరుతాయని తెలియజేస్తున్నా. ముఖ్యంగా కావలి బ్రహ్మంగారు కాలజ్ఞానంలోది కనకపట్నం మీతో పోల్చాడు, మీ డబ్బుతో పోల్చాడు, మీ బంగారంతో పోల్చాడు. కనకపట్నం వద్దని ఆ దిశగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దయ వల్ల కావలి నిజంగానే కనకపట్నం కాబోతుంది. కోతమేటు దోటులో మనకు రామాయపట్నం వచ్చింది. రామాయపట్నం ఆనుకొని ఈరోజు మేమందరం కూడా కష్టపడ్డాం. 8 నెలల కాలంలో BPCL కంపెనీని ఈరోజు మనం మన కావలి నియోజకవర్గానికి తీసుకొచ్చుకున్నాం. దానివల్ల 1,25,000 కోట్ల రూపాయలు ఇక్కడ వెచ్చించబోతున్నారు. ఇది ఒక కాస్మో నగరంగా వైజాగ్ అభివృద్ధి చెందిందంటే ఒక స్టీల్ ప్లాంట్ వల్ల వైజాగ్ కాస్మో సిటీ అయింది. దానికంటే కూడా అది 37,000 కోట్లతో పెట్టేది. ఈరోజు 1,25,000 కోట్ల రూపాయలతో దాదాపు 1,50,000 ఉద్యోగాలు ఈరోజు ఉద్యోగస్తులు వచ్చి కావలిలో నివాసం ఉండేదానికి అవకాశం ఉండే విధంగా ఈరోజు మన టౌన్షిప్ డెవలప్ కాబోతుంది. ఎప్పుడైతే ఇదంతా డెవలప్ అవుతుందో ఇక్కడ అన్ని భాషలకు సంబంధించినటువంటి వాళ్ళు ఇక్కడ నివాసాలు ఏర్పరచుకోబోతున్నారు. కాబట్టి మీ వ్యాపారానికి కూడా ఎటువంటి కొదవ లేకుండా బంగారం వ్యాపారస్తులందరూ కూడా దినదినాన్ని అభివృద్ధి చెంది ఇంకా ఎక్కువ వ్యాపారం జరిగేదానికి కూడా అవకాశం ఉంది. తప్పకుండా ఆ విధంగా ఎమ్మెల్యేగా నేను కూడా ఈ కావాలని అభివృద్ధి చేసే దాంట్లో ముందున్నాను. కాబట్టి మీకు కూడా మీ వంతు కూడా అభివృద్ధి జరుగుతుందని కూడా మీకు మాటిస్తున్నా. తప్పకుండా మా హుస్సేన్కి, మళ్ళీ ఆచార్య గారికి, అందరికీ కూడా హామీ ఇస్తున్నా. మీరు ఎక్కడైనా మీరు స్థలం చూసుకోండి.
ఒకటి, గవర్నమెంట్ స్థలం ఇస్తారని నమ్ముకోవద్దు. నేను ఓపెన్గా చెప్తున్నా. ఎందుకంటే అన్ని కుల సంఘాలకి ఇచ్చేదానికి చట్ట పరిధులు లేవు. అందరు నాయకులు చెప్తారు, దిగి వెళ్ళిపోతారు. నేను అది చెప్పను. అందుకని మీకు ఓపెన్గా చెప్తున్నా. మీరు కూడా స్థలం చెక్ చేసుకోండి. నేను కూడా ఆ స్థలంలో కొంత షేర్, నేను కూడా డబ్బులు ఇస్తా, మీరు కట్టండి. బ్రదర్ చెప్పినట్టు ఎంపీ నిధులతో కావచ్చు, లేదా ఇతర నిధులతో నేను కూడా కొంత మళ్ళీ ఫండ్ మొబిలైజ్ చేసేందుకు అవకాశం ఉంటుంది. తప్పకుండా మీకు అందరికీ నేను అండగా ఉంటా, అన్ని విధాలా మీకు ఉంటుంటా. ముఖ్యంగా మీ మీద పోలీసు వాళ్ళ పెత్తనం ఎక్కువగా ఉంటుంది. నేను వచ్చిన తర్వాత వాటి మీద చాలా వరకు తగ్గించాను. మీ జోలికి రావద్దని చెప్పాను. ఏదన్నా ఇన్ఫర్మేషన్ వచ్చి బంగారం మీద ఏదైనా దొంగ బంగారం కొన్నారని వచ్చినా మీరు వాళ్ళ అసోసియేషన్కి తెలియజేయండి. వాళ్ళు తీసుకొచ్చి మీకు అప్పచెప్పేటట్టు చేస్తాను. కానీ షాపుల మీద రైడ్ చేసి వాళ్ళు భయభ్రాంతులు చేసే చట్టం చేయొద్దని కూడా నేను పోలీసు వారికి కూడా చాలా చెప్పున్నా. ఇప్పటి వరకు అదే జరుగుతుంది కూడా. తప్పకుండా ఎలక్షన్ అయిపోయింది. ఎలక్షన్ అప్పుడు ఏ పార్టీ వాళ్ళకి ఆ పార్టీ ఓటు వేసుకున్నారు. కానీ ఎలక్షన్ అయిన తర్వాత నేనేం పార్టీకి చూడటం లేదు. అందరికీ పనిచేయడానికి నేను ముందుకున్నా. ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది వచ్చినా తప్పకుండా అండగా ఉంటానని కూడా మీకు అందరికి కూడా మాటిస్తూ, ఈ సందర్భంగా నాకు కొంచెం ముఖ్యమంత్రి ప్రోగ్రాం ఉంది కాబట్టి అడావుడి ఉంది. దయించి దీన్ని సక్సెస్ చేయండి. నా శిష్యుడికి అధ్యక్ష పదవి ఇచ్చినందుకు మరొకసారి స్వర్ణకారులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మా హుస్సేన్ ఒక కరాటే ప్లేయర్. జనరల్గా ఒక ప్లేయర్కి స్పోర్ట్స్మెన్షిప్ ఉంటుంది, ఓపిక ఉంటుంది, స్పిరిట్ ఉంటుంది, టైం మెయింటైన్ చేయడం ఉంటుంది, నిజాయితీ ఉంటుంది. అన్ని లక్షణాలు పుణుకుపుచ్చుకున్నటువంటి వ్యక్తి. దాదాపు 2013 నుంచి నాకు హుస్సేన్తో ఒక అనుబంధం ఉంది. అంటే ఫ్రెండ్స్ అనే దానికంటే కూడా నాకు శిష్యుడిగా నేను ఏం చెప్తే చేశాడు. నేను రోజున ఎలక్షన్స్లో నా కోసం ఇతను కానీ మా ఆఫీసు ఉన్నాడు ఇక్కడ, వీళ్ళిద్దరైతే కావలికి పరిమితం కాల, కావలి వెలుపల ఉన్న ప్రతి ముస్లిం కుటుంబాన్ని తలుపు తట్టారు. ఓట్లు వేయించేదానికి నా గురించి చెప్పారు. నా మీద ఎనలేని ప్రేమను పెంచి అందరినీ కూడా ఓటేపించే దాంట్లో నాకు బాగా వాళ్ళిద్దరు కూడా కృషి చేశారు. నా శిష్యుడికి ఈ పదవి ఇచ్చినందుకు మిమ్మల్ని అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా. మా శిష్యుడు తరపున తప్పకుండా కావాలో ఈ కమ్యూనిటీ హాల్ తీరుతుందని, దానికి అన్నింటి నేను మా శిష్యుని నడిపి ఆయన నాయకత్వంలో కమ్యూనిటీ హాల్ కట్టించేదాకా నేను కూడా ఆయనకి అండగా ఉంటానని కూడా మాటిస్తూ ఈ సందర్భంగా మీకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.